లేటెస్ట్ అప్డేట్ మొత్తం మీద వివాహేతర సంబంధం సీతారాం రేణుక ఈ కేసు విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ విషయం మర్చిపోకముందే మరిన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన విషయాలు వార్తలు మనం వింటూనే ఉన్నాం. మరొక విస్తుపోయే విషయం అని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. శ్యామ్ అనే రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఆల్రెడీ పెళ్ళయి భార్య పిల్లలున్న ఈ వ్యక్తి మరొక పెళ్ళైన మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అది తెలుసుకున్న ఆ మహిళ భర్త మొదటి నుంచి వీళ్ళకి కొంత భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పెద్ద మనుషులను పిలిపించాడు. పెద్ద మనుషుల ముందు కూడా మాట్లాడిచ్చి తన భార్యకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన పద్ధతి మార్చుకోవాలంటూ పెద్ద మనుషులతో చెప్పించినా కూడా ఆ మహిళ ఆ పద్ధతి మార్చుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఈ శ్యామ్ చారి అనే వ్యక్తి కూడా తన పద్ధతి మార్చుకోకపోవడం ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని అలానే కొనసాగించాడు. మొత్తంతో విసిగిపోయిన ఆ మహిళ భర్త ఆ మహిళకు విడాకులు ఇచ్చేశాడు. ఇంకా నువ్వు నాకొద్దు, నా పిల్లలని సాకడానికి కానీ లేకపోతే నాతో జీవితాన్ని పంచుకునే ఉద్దేశం నాకు లేదు, నీతో జీవితాన్ని పంచుకునే ఉద్దేశం లేదంటూ మొత్తానికైతే భర్త విడాకులు ఇచ్చిన తర్వాత ఆ పెద్ద మనుషులు ఆ మహిళకు సంబంధించిన కుటుంబీకులందరూ కూడా శ్యామ్ చారి పైన కోపాన్ని పెంచుకున్నారు. శ్యామ్ చారిని ఇదంతా జరగడానికి తమ కూతురు అలాగే తమ ఇంటి ఆడపడుచు వివాహ బంధాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణం శ్యామ్ చారి అనే వాళ్ళు నిర్ధారించుకొని చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. శ్యామ్ చారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. దొరకబట్టి కాళ్ళు చేతులు కట్టేసి దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ దేహశుద్ధి కాస్త తన ప్రాణాల మీదకి వచ్చింది. మొత్తానికైతే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే మొత్తానికైతే శ్యామ్ చారి చనిపోయాడు. ఈ చావుకి ఆ కుటుంబీకులే కారణమంటూ భార్య 20 మంది పైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ నిందితులని పట్టుకున్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ని మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ చూడొచ్చు. మహిళలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, కుటుంబీకులు అందరూ ఉన్నారు. అందరూ కలిసి మరి శ్యామ్ చారి పైన దాడి చేసినట్టు అలాగే అంగీకరించారా? మరి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వేచి చూడాలి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇతర మహిళలకు సంబంధించి వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్న ఇలాంటి రిలేషన్షిప్స్ని ఎలా చూడాలి? సమాజం ఎటుపోతుందని మీరు భావిస్తున్నారు? దీంట్లో ఎవరి తప్పిదం ఉంది? మహిళ తప్పిదం కూడా ఉంది, అలాగే శ్యామ్ చారి తప్పిదం కూడా, వీరిద్దరిది కూడా ఈక్వల్గా ఉందని మీరు భావిస్తున్నారా? తన వైఖరి పెళ్ళైన తర్వాత కూడా ఆ మహిళ మార్చుకోకపోవడం, ఎట్ ద సేమ్ టైం ఇంకో వివాహేతర మహిళతో వివాహ సంబంధంలో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్యామ్ చారిది తప్పిదంగా భావించాలా? ఎలా చూడాలి? దీంట్లో ఎవరిది తప్పని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU